హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దక్షిణామూర్తి మహల్ని కలిసి సుమిత్ర కోసం హోమం జరిపిస్తారు. ఇంకా పూర్తి కాగానే మనం ఇంకా ఇక్కడ ఏం చూస్తాం, పదండి వెళ్ళిపోదాం అని శివనారాయణ వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే ఆగండి అంటూ దక్షిణామూర్తి అడ్డుకుంటాడు. నా కూతురు కోసం నేను ఈ శాంతి హోమం ఎందుకు జరిపించానో గుడిలో ఉన్న దేవునికి తెలుసు. నీ పక్కనే ఉన్న నా కూతురికి తెలియకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం తెలియాలి అని దక్షిణామూర్తి అంటూ ఉంటే ఎందుకు తెలియాలి అని శివనారాయణ అడుగుతాడు. నేను చెప్పాలి, నా కూతురు జీవితంలో కానీ నా జీవితంలో కానీ లేని శాంతి నెయ్యితో వెలిగే నిప్పులు వెతుకుతున్నానంటే దానికి ఒకే ఒక్క కారణం, కనీసం వచ్చే జన్మలో అయినా నేను బ్రతికినంత కాలం నా కూతురు నన్ను నాన్న అని ప్రేమతో పిలిచే అదృష్టాన్ని ఇమ్మని అని దక్షిణామూర్తి అంటూ ఉంటే నీది ఎంత రాతి గుండె నాన్న. కూతురికి అమ్మ అనే పిలుపుని దూరం చేసి నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? మనసులో లేని శాంతిని మాటల్లో వెతుక్కుంటే దొరుకుతుందా? గుండెల్లో లేని ప్రేమని గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణమే లేని బంధానికి శాంతి అవసరమా అని సుమిత్ర అంటూ ఉంటే అవసరమే సుమిత్ర అని మాలిని అంటుంది. మా మమ్మీని పేరు పెట్టి పిలుస్తుంది, ఎవరై ఉంటారు అని జోష్న చూస్తూ ఉంటే మాలిని దక్షిణామూర్తి గారి కోడలు అని సూరజ్ చెప్పడంతో నీకెలా తెలుసు అని జోష్న షాక్ అవుతూ ఉంటుంది. స్నేహితుల కంటే శత్రువుల్ని తెలుసుకోవాలని చైర్మన్ గారు చెప్తూ ఉంటారు కదా, అందుకే తెలుసుకున్నాను. ఆన్లైన్లో డిఎం రెస్టారెంట్ వికీపీడియా చూస్తే నీకు కూడా తెలుస్తుందని సూరజ్ అంటాడు. ఎలా ఉన్నావు సుమిత్ర అని మాలిని అడుగుతూ ఉంటే ఎవరు అని చూస్తున్నావా అని శివనారాయణ అడుగుతాడు. మీ తాతయ్య ఎలాగో పరిచయం చేయలే, నేను పరిచయం చేస్తాను, తను నా కోడలు, పేరు మాలిని అని చెప్తూ ఉంటే ఇంకా కార్తీక్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. వరుసకు నీకు పిన్ అవుతుంది అని దక్షిణామూర్తి అంటూ ఉంటే వరుసలు అవసరం లేదు అని శివనారాయణ అంటాడు. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటి కోడలు అయ్యాక వరుసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం బాబాయ్? మనం నేల మీద ఉన్నా లేకపోయినా పిల్లల రూపంలో వరుసలు బ్రతికే ఉంటాయి. ఏం మేనకోడ్లా ఎలా ఉన్నావు? నేను నిన్నే పిలిచాను జోష్న అని మాలిని అడుగుతూ ఉంటే నా పేరు మీకెలా అని జోష్న చూస్తూ ఉంటుంది. తను మాలిని, అన్నీ తెలుసుకోవడమే తన పని అని శివనారాయణ అంటాడు. నా ఆడపడుచు కుటుంబం గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాను బాబాయ్? మీది సిటీలో బాగా పేరున్న వ్యాపారం. ఆన్లైన్లో జోష్న రెస్టారెంట్ అని బ్రౌజ్ చేస్తే మీ ఫోటోలతో సహా మొత్తం వచ్చేస్తాయి. హాయ్ కార్తీక్, మీ అమ్మ ఎలా ఉంది? మాట్లాడాలంటే మీ తాత పర్మిషన్ కావాలా? సరే, ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉండాలి, ఎక్కడ తను అని మాలిని చూస్తూ ఉంటే ఎవరు మాలిని తను అని శివనారాయణ చూస్తూ దక్షిణామూర్తి అడుగుతాడు. దశరథ అన్నయ్య. ఎక్కడ సుమిత్ర అని మాలిని అడుగుతూ ఉంటే చూడమ్మా, ఇది అలాంటి సంబంధం కాదు, కావాల్సిన అవసరం కూడా లేదు. మొహం మీద మాట్లాడుతున్నానని గతాన్ని మర్చిపోయాను అనుకోవద్దు. ఇక్కడ 2 హోమాలు మండుతున్నాయి, ఒకటి అక్కడ, రెండోది ఇక్కడ. అది మీకు కనిపిస్తుంది, ఇది మీకు కనిపించదు. అది ఆరిపోవచ్చు, ఇది ఆరిపోదు. మీరు గుడికొచ్చారు, మేము గుడికొచ్చాం, అనుకోకుండా ఎదురుపడ్డాం, మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వండి అని శివనారాయణ అంటూ ఉంటే ఇంకా ఇంతలో అక్కడికి పూజారి గారు వచ్చి ఇక్కడే ఆగిపోయారేం, వెళ్దాం రండి అంటూ పిలుస్తూ ఉంటారు. జోష్న, నువ్వు వెళ్ళి నవగ్రహాలు పూజ చేసుకో అమ్మా అని శివనారాయణ అంటూ ఉంటే అక్కడ వేరే పూజారి ఉన్నారులేండి, నేను పంపిస్తాను అంటూ పూజారి అక్కడి నుంచి వెళ్తారు. కార్తీక్, వెళ్దాం రండి అంటూ శివనారాయణ వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే బాబాయ్ అంటూ మాలిని అడ్డుకుంటుంది. శాంతి హోమం జరిపించింది శాంతి కోసమే కదా, మీరు ఎదురు పడకండి. అంతకు మించిన శాంతి మీ ఆడపడుచు జీవితంలో, క్షమించాలి, నా కోడలి జీవితంలో అంతకు మించిన శాంతి ఉండదు. పదమ్మ అంటూ శివనారాయణ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎవరు శివనారాయణ గీసిన గీతని దాటరమ్మా అని దక్షిణామూర్తి అంటూ ఉంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మావయ్య గారు, మీ కూతురికి మీరు దగ్గర అవ్వాలని ఎంత ఆరాటపడుతున్నారు, అంతే దూరంగా ఉండాలని సుమిత్ర కోరుకుంటుంది. మీ తండ్రి కూతుళ్ళ మధ్య దూరాన్ని తగ్గించాలని నిన్ను శాంతి హోమం చేద్దామన్నాను. చూసారా, తనే మీ దగ్గరికి వచ్చింది. ఏదో ఒకరోజు మిమ్మల్ని నాన్న అని ప్రేమగా పిలుస్తుంది అని మాలిని అంటూ ఉంటే నీ మాట నిజమవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా అంటూ దక్షిణామూర్తి ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు వస్తుంది మావయ్య, మనం వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాం, ఆ రుణం తొందరలోనే తీరుతుంది అని మాలిని అనుకుంటుంది.
మరోవైపు జోష్న, సూరజ్ నవగ్రహాల దగ్గరికి వస్తారు. వచ్చారమ్మా, మీ చేత పూజ జరిపించమని గురువుగారు చెప్పారు. మీ భార్యాభర్తలిద్దరు వచ్చి ఇలా నిలబడండి అని పంతులు గారు అనడంతో, పంతులు గారు, రోడ్డు మీద పోయిన వాళ్ళకంటే తెలియకపోవచ్చు, మీకు తెలీదా అని జోష్న సీరియస్ అవుతూ ఉంటే, ఏమైందమ్మా అని పంతులు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. నాకు ఇంకా పెళ్లి కాలేదని జోష్న అంటూ ఉంటే, అయితే ఇతగాడు నీ జతగాడు కాదా అమ్మా, మరి కలిసొచ్చారు అని పూజారి అడుగుతూ ఉంటే, గుడికి ఎంతోమంది కలిసొస్తారు, అందరూ భార్యాభర్తలేనా అని జోష్న అడుగుతుంది. శివశివ, ఆ ప్రశ్నలో ఇంత దారుణమైన అర్థాలున్నాయా అని పంతులు అనుకుంటూ ఉంటే, ఈ అబ్బాయి పేరు సూరజ్, మా కంపెనీకి ఒక CEO ఉంది, ఆవిడికి అడ్వైజర్ అని జోష్న చెప్తూ ఉంటే, అయితే మీది విడదీయలేని బంధం అన్నమాట అని పూజారి అంటారు. ఏదో ఒక రకంగా బంధం కలగకపోతే మీరు ఉండలేరా, మీరు ఎక్కువగా పెళ్ళిళ్ళు చేస్తారా అని జోష్న అడుగుతుంది. అవునమ్మా, ప్రేమ పెళ్ళైతే 10% డిస్కౌంట్ కూడా ఉంది అని పూజారి అంటారు. ఇప్పుడు మేము వచ్చింది పెళ్ళికి కాదు, పూజకి అని జోష్న అంటూ ఉంటే, ఏంటి జోష్న గారు పంతులు గారిని అంత భయపడుతున్నారు అని సూరజ్ అంటాడు. నువ్వు దోష నివారణ కోసం వచ్చానన్నావు కదా, నీ పూజ నువ్వు చేసుకో, నా పూజ నేను చేసుకుంటాను, పంతులు గారు ఏం చెయ్యాలో చెప్పండి అని జోష్న అడుగుతుంది. అదేంటంటే అమ్మ, ముందుగా అక్కడ ప్రతిమ పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి శనీశ్వరుల ముందు దీపం వెలిగించండి అని పూజారి చెప్పడంతో, అలాగే పంతులు గారు అంటూ జోష్న, సూరజ్ పూజ చేస్తూ ఉంటారు. జోష్న ఏదైతే చేస్తుందో సూరజ్ కూడా అదే పని చేస్తూ ఉంటాడు. నా జాతకంలో శని ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో శని ప్రవేశించింది అంటూ జోష్న దండం పెట్టుకుంటూ సూరజ్ వైపు చూస్తూ, ఆ శని వీడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, ఈ దరిద్రాన్ని నా జీవితం నుంచి బయటికి గెంటేసే శనీశ్వర అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. శనీశ్వర, నేను లేని దాన్ని పెద్దగా కోరుకోవడం లేదు, కానీ ఒకే ఒక్క కోరిక, అది తీర్చి చాలు, ఇదేదో నీకు మొక్కుకుంది కదా, అదే అనుకున్నది మాత్రం జరగకూడదు అని సూరజ్ దండం పెట్టుకుంటాడు. అమ్మ, సంకల్ప పూజ అయిపోయింది, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మరోమారు దండం పెట్టుకొని మీరిక వెళ్ళిపోవచ్చు అని పూజారి చెప్పడంతో, పంతులు గారు, నేను పెళ్లి జరగట్లేదని ఈ పూజ జరిపించుకుంటున్నాను, ఈ పూజ తర్వాత దోషం పోయినట్టేనా పంతులు గారు అని సూరజ్ అడుగుతాడు. పోయినట్టే అని చెప్పడంతో, అయితే నా మనసులో ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వస్తుందంటారా, అయితే పెళ్ళికి లైన్ క్లియర్ అయిపోయినట్టేనా సూరజ్ అడుగుతూ ఉంటే, క్లియర్ అయిపోయినట్టే, నీ మనసులో ఉన్న పిల్లతో 7 అడుగులు నడిచే అవకాశం వచ్చేసింది, నీ పెళ్లి మాత్రం నేనే చేస్తాను, నన్ను మర్చిపోకు అని పంతులు గారు అంటూ ఉంటే, తప్పకుండా పంతులు గారు, మీ చేతుల మీదుగానే మా ఇద్దరికి అని సూరజ్ అంటూ ఉంటే, మీ ఇద్దరికా అని పంతులు షాక్ అవుతూ ఉంటాడు. అంటే మా ఇద్దరికంటే నా మనసులో ఉన్న అమ్మాయి నాకు అని సూరజ్ అంటాడు. ఈ మాత్రం క్లారిటీ అవసరం బాబు, లేదంటే ఆడపిల్లల వామహస్తాలు ఎక్కిలని ఎరిపెక్కించగలవు అని పంతులు గారు అంటారు. హస్తాలతోనే కాదులేండి, కొందరు కళ్ళతోనే ఎరిపెక్కించగలరు అంటూ సూరజ్ జోష్న వైపు చూస్తూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్ అని పూజారి అంటూ ఉంటే, థ్యాంక్ యూ పంతులు గారు, మా పెళ్ళి మీరే చెయ్యాలని సూరజ్ అంటాడు. పెళ్ళేం కర్మ, మీ పిల్లలకు బారసాలు కూడా నేనే చేస్తాను అని పూజారి అంటూ ఉంటే, జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను అనుకున్నది జరగాలే, కానీ మీకు 1,116 ఇచ్చేను అని సూరజ్ అంటూ ఉంటే, ఈ మాట అన్నావు చాలా బాగుంది, మాట మీదే ఉంటావు కదా అని పూజారి అంటూ ఉంటే, నేను మాట ఇచ్చినా మనసు ఇచ్చినా వెనక్కి తీసుకోనండి, మాట మీద నిలబడతాను, మనసు ఇచ్చిన మనిషి కోసం బ్రతుకుతాను, మీరు వెళ్ళండి పంతులు గారు, మీకు తొందరలోనే కబురు పెడతాను అని సూరజ్ అంటూ ఉంటే, అలాగే వచ్చే లగ్నంలోనే పెళ్లి చేసుకోనాయనా అని పూజారి అంటాడు. నాకు దేవుడు కరుణించాలే, కానీ రేపే పప్పన్నం పెట్టాలని ఉంది అని సూరజ్ అంటూ ఉంటే, పెడతావు నాయనా, చూస్తుంటే నువ్వు సమర్థుల్లానే ఉన్నావు, ఉంటాను అంటూ పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను సైలెంట్గా ఉన్నాను కదా అని ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి అని జోష్న అంటూ ఉంటే, నా పెళ్లి గురించి నేను మాట్లాడుతుంటే నీకెందుకు కోపం, నేను జోష్నాని పెళ్లి చేసుకుంటానని చెప్పానా, లేదా జోష్న నాకు కాబోయే పెళ్ళామని అన్నానా, అలా అన్నానే అనుకో, దాన్ని ఎక్స్ట్రాలు చేయడం అంటారు, దీన్ని ఎక్స్ట్రాలు చేయడం అనరు, మనసులో ఉన్న మాట చెప్పుకోవడం అంటారు అని సూరజ్ అంటాడు. అన్నీ అర్థమవుతున్నాయిరా అని జోష్న అంటూ ఉంటే, అర్థం అవ్వాలనే కదా చెప్పేది సూరజ్ అంటాడు. తప్పుకో, ప్రదక్షిణలు చెయ్యాలి అని జోష్న అంటే, ఇటు కాదు బంగారం, అటు అని చెప్పి సూరజ్ కూడా జోష్న వెంటే నడుస్తూ ఉంటాడు. అవును, దక్షిణామూర్తి గారు శత్రువని కార్తిక్ గారు చెప్పారు, చూస్తుంటే మీ చుట్టాల్లా ఉన్నారు అని సూరజ్ అడుగుతూ ఉంటే, అర్థమై కూడా అర్థమై కానట్టు చుట్టాల్లా ఉన్నారు అంటావేంటి
ఆవిడ స్వయంగా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య భార్య, ఆయన మా మమ్మీ వాళ్ళ నాన్న అని జోష్న అంటూ ఉంటే, మరి మీ మావయ్య ఏరి అని సూరజ్ అడుగుతాడు. అది నాకు తెలీదు, అవసరం లేదు కూడా అని జోష్న అంటూ ఉంటే, మాలిని మీ మేనత్తే కదా అని సూరజ్ అడుగుతూ ఉంటే, నాకు అత్త ఉందని తెలుసు, ఆవిడ పేరు మాలిని అని నాకు ఈరోజే తెలిసింది, కానీ నాకంటే నీకు ముందే తెలుసు అని జోష్న అంటుంది. ఆవిడ మీ మేనత్ అని తెలియదే, ఆన్లైన్లో చూశాను అని సూరజ్ అంటూ ఉంటే, ఆవిడ నీలాగే చెప్పింది అని జోష్న అంటుంది. తెలివైన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, నువ్వు తప్ప అని సూరజ్ అంటూ ఉంటే, పోరా ఈడియట్ అని జోష్న అంటుంది. నువ్వు భలే ముద్దుగా తిడతావు తెలుసా అని సూరజ్ అంటూ ఉంటే, డిస్టర్బ్ చేయకుండా వచ్చిన పని చూసుకో అని జోష్న అంటుంది. నువ్వు వచ్చిన పనే చూసుకుంటున్నాను బంగారం, నా మనసులో ఉన్న పిల్లతో 7 అడుగులు నడిచే టైం వచ్చేసిందని పంతులు గారు చెప్పారు కదా, 7 అడుగులేంటి, ఏకంగా 70 అడుగులే వేశాను అని సూరజ్ అంటూ ఉంటే, 700 అడుగులు వేసిన నా చిటికెన వేలిని గోర్లు కూడా తాకలేవు అని జోష్న అంటుంది. చూద్దాం అని సూరజ్ అంటూ ఉంటే, చూస్తావురా, నువ్వు దాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టేలా లేవు తింగర్ సచ్చినోడా అంటూ పారిజాతం చూస్తూ ఉంటుంది. ఇంకా పారిజాతంని చూసిన కార్తీక్ ఏం జరుగుతుందా అంటూ జోష్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. పారిజాతం అంటూ శివనారాయణలా గొంతు మార్చి పిలిచేసరికి, ఏవండి నేను మీకోసమే వెతుకుతున్నానండి అంటూ పారిజాతం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ నవ్వేసరికి, నువ్వు పెద్ద మాయలోడువురా, నీకు గొంతులు మార్చడం ఒక లెక్క, నువ్వు గొంతులే మారుస్తావురా, ఆడు ఏకంగా మనుషుల్నే మార్చేస్తున్నాడురా అని పారిజాతం అంటుంది. గట్టిగానే పగబట్టినట్టున్నావు, పాపం అమాయకుడు కార్తీక్ అంటూ ఉంటే, వాడు అమాయకుడా, జోష్న చేత షట్ అని చెప్పబోతూ పారిజాతం ఆగిపోతుంది. చెప్పు, అవుట్ హౌస్ బయట సీసీ కెమెరాలు ఎప్పుడు ఫోన్లో వస్తూ ఉంటాయిలే, నువ్వు చెప్పకపోయినా అన్నీ చూసుకోవచ్చని కార్తీక్ అంటూ ఉంటే, ఇక మమ్మల్ని నువ్వు బతకనివ్వేంట్రా అని పారిజాతం అంటుంది. మీరు పప్పులు ఉప్పులు మీద పోసేయండి, మేము తీరిగ్గా ఉతుక్కుంటాం అని కార్తీక్ అంటూ ఉంటే, వదిలేరా నేనేం మాట్లాడినాను పారిజాతం అంటుంది. అవును, మాలిని గారి దగ్గర నువ్వేం మాట్లాడలేదేంటి, ఆ మాలిని మామూలుది కాదురా, నేను దీపని ఎలా చూస్తానో అది నన్ను అలా చూస్తుంది అని పారిజాతం చెప్పడంతో, మొత్తానికి నిజం ఒప్పుకున్నావు అని కార్తీక్ అంటాడు. దీప్ అంటే నాకు ఇష్టమేరా అని పారిజాతం అంటూ ఉంటే, కూరలో కొత్తిమీర కలిపినట్టు అన్నీ భలే కలిపేస్తావని కార్తీక్ అంటాడు. నాదే ముందులేరా, కరివేపాకు లాంటి దాన్ని, కూరలో నేనున్నానని ఆనందపడ్డమే కానీ తినేటప్పుడు తీసిపడేయడమే కదా, నాకున్న గుర్తింపు కూడా అలాంటిదే అని పారిజాతం తల కొట్టుకుంటుంది. నీ గుర్తింపు గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఈరోజేంటి కాస్త గ్లామర్ పెంచా అని కార్తీక్ అంటూ ఉంటే, ఏదో ఖాళీగా పడుంది కదా అని సుమిత్ర ఇస్తే మెడలో వేసుకున్నాను, ఈ మాత్రం దానికే దిష్టి పెట్టేయాలా అని పారిజాతం అంటుంది. చీర కూడా కాస్ట్లీగానే ఉంది అని కార్తీక్ చూస్తూ ఉంటే, ఏదో పాత చీరలేరా, ఒక లిప్స్టిక్ లేదు, మేకప్ లేదు, అన్నింటికీ దూరం చేసేశారు అని పారిజాతం అంటూ ఉంటే, బాగానే ఉన్నావుగా అని కార్తీక్ అంటాడు. ఆకాశంలో చందమామలా ఉండేదాన్ని ఆటలో అరటి పండుని చేసి పడేశారు, నా బతుకు కూడా అలాగే పొంతం లేకుండా తయారైందని సింబాలిక్గా చెప్తున్నాన్రా అని పారిజాతం తల కొట్టుకుంటూ ఉంటుంది. నీలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా బాగా నచ్చుతుంది పారు అని కార్తీక్ అంటూ ఉంటే, ఆహా, తల కొట్టుకోవడంలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వెతికావంటే నీ కాళ్ళకు దండం పెట్టాలరా నాయన అని పారిజాతం అంటుంది. పెడతానులే కానీ వాళ్ళు ఏదో పోజ్ చేసుకుంటూ ఉంటే, స్పైలాగా ఎక్కడ కాపలా కాసావు అని కార్తీక్ అంటాడు. నా బొంద కాపలా, ఏదో అలా నిల్చొని చూస్తున్నాను అంతే అంటావు కానీ ఇంతకీ దీప్ ఎక్కడా అని పారిజాతం అడుగుతూ ఉంటే, ఇష్టపడి ప్రసాదం చేసింది, ఇష్టపడి అందరికీ పంచుతుంది అని కార్తీక్ అంటూ ఉంటే, పోయి నువ్వు కూడా మీ ఆవిడతో పాటు ప్రసాదం పంచరా, పుణ్యం వస్తుంది అని పారిజాతం అంటూ ఉంటే, ఆ పుణ్యం ఏదో ఇద్దరం కలిసి పంచుకుందాం అంటూ పారిజాతం చేయి పట్టుకొని మరి కార్తీక్ లాక్కెళ్తూ ఉంటాడు. అయ్యో, వాడొక అరాచకవాది, వీడొక అతివాది, ఇద్దరితో వేగలేక చస్తున్నాను, అమ్మ దీప ఎక్కడున్నావమ్మా అంటూ పారిజాతం వెళ్తూ ఉంటుంది. మరోవైపు సూరజ్ చూసుకోకుండా జోష్న చీర తొక్కేయడంతో జోష్న పడిపోబోతూ ఉంటుంది. ఇంకా జోష్న తిట్టలేక ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. మరోవైపు దీప అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటే, మాలిని అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మాలినిని చూసిన దీప ఎవరో తెలియక, ఏవండి ప్రసాదం తీసుకోండి అంటూ ఇస్తూ ఉంటే, ఇంకా మాలిని దీపనే చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్నారేంటండి, ప్రసాదం తీసుకోండి, తినండి అంటూ దీప ఇస్తుంది. ఇంకా దీప అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే,
ఏ ప్రసాదం అంటూ మాలిని పిలుస్తుంది. నీ పేరు తెలియదు కదా, అందుకే అలా పిలిచానని మాలిని అంటే, నా పేరు దీప అని దీప చెప్తుంది. నువ్వు వంటలు బాగా చేస్తావనుకుంటాను, నా దగ్గర పని చేస్తావా, మా రెస్టారెంట్లో చెఫ్గా వర్క్ చేస్తావా అని మాలిని అడుగుతూ ఉంటే, మనిషిని మొదటిసారి చూసి అంత పెద్ద పోస్ట్ ఎలా ఆఫర్ చేస్తున్నారని దీప అంటుంది. నేను చక్కెర పొంగలి ఇష్టంగా తింటాను, కానీ ఈ టేస్ట్ చాలా కొత్తగా ఉంది. జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పెట్టుకుంటే తెలిసిపోతుంది అని. నువ్వు ఎంత బాగా వంటలు చేయగలవో తెలియడానికి ఈ చక్కెర పొంగల్ ఒక్కటి చాలు. నువ్వు ఊహించినంత శాలరీ ఇస్తాను, రేపే వచ్చి జాయిన్ అవ్వు అని మాలిని అంటూ ఉంటే, థ్యాంక్స్ అండి, ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పింటి వారిలా ఉన్నారు, మీ మాటల్ని చూస్తుంటే బాగా కలవారిలా ఉన్నారు అని దీప అంటుంది. వంటలే కాదు, మాటలు కూడా బాగున్నాయి, కుదిరితే ఒకసారి ఇంటికొచ్చి కలువు ఈరోజే అని మాలిని అంటూ ఉంటే, తప్పకుండా అండి, కాకపోతే ఒకరిని ఏదైనా అడిగే ముందు అవతల వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా అని దీప అంటుంది. నన్ను చూసి నువ్వు అంచనా వేసినట్టే నిన్ను చూసి కూడా నేను అంచనా వేయగలను కదా, అంచనా వేసే అడిగాను. నేను ఇవ్వాలనుకున్నది నీకు సరిపోదు అనుకుంటే నీకు ఎంత కావాలో అడుగు అని మాలిని అంటూ ఉంటే, ఎంత ఇచ్చినా రాలేను అంటే అని దీప అంటుంది. ఇంకెక్కడో నిజాయితీగా పనిచేస్తున్నావని అర్థం. నిజాయితీకి ఉన్న విలువ ఆ మనిషికి ఉన్న అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అప్పుడు నేను కూడా నీ అవసరానికి విలువ కట్టొచ్చు కదా అని మాలిని అంటుంది. అవసరాన్ని బట్టి విలువలు మార్చుకునేంత తక్కువ స్థాయి నిజానికి నా దగ్గర చోటు లేదండి అని దీప అంటుంది. ఎంత పదునైన మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వెవరో తెలుసుకోవాలని ఉంది అని మాలిని అంటుంది. తెలుసుకొని ఏం చేస్తారు అని దీప అంటూ ఉంటే, వంటలు ఇంత బాగా చేస్తున్నావు కాబట్టి ఎక్కడైనా వంట మనిషిగా పని చేస్తున్నావా అని మాలిని అంటూ ఉంటే, తను వంట మనిషి కాదు, జోష్నా రెస్టారెంట్ సీఈఓ అని కార్తీక్ చెప్పడంతో మాలిని షాక్ అవుతూ దీపని చూస్తూ ఉంటుంది. తను నా భార్య కూడా అని కార్తీక్ అంటూ ఉంటే, ఈ విషయం మాలినికి తెలియదు అనుకున్నావా అంటూ శివనారాయణ వాళ్ళు అక్కడికి వస్తారు. తెలిస్తే వంట మనిషిగా పని చేస్తావని ఎందుకు అడుగుతారని కార్తీక్ అంటూ ఉంటే, ఆ మనిషికి అన్నీ తెలిసే కావాలని అడుగుతుంది అని శివనారాయణ చెప్పడంతో దీప కార్తీక్ మాలిని వైపు చూస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.